ఈ షోని ఆనంద్ గడప గారు క్యూరేట్ చేశారు. ఇది అస్సాంలోని బోడోల్యాండ్కి వెళ్ళాను బర్డీకి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి. అయితే 3 days వైల్డ్ లైఫ్ షూట్ చేశాక నేను బోడో కమ్యూనిటీని చూశాక వాళ్ళతో వర్క్ చేయాలనిపించి వాళ్ళతో వర్క్ చేశాను. ఈ సిరీస్లో నేను ఈ సిరీస్లో అబ్స్ట్రాక్ట్ మోటివ్స్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ అండ్ ఇంకా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ కలిపి మిక్స్ చేశాను. ఇక్కడ చూడండి, పెయింటింగ్, యాక్రిలిక్ పెయింటింగ్, ఈ మోటివ్స్ వాడాను అనమాట. అవి ఎంత చక్కగా ఫోటోగ్రాఫ్తో మిక్స్ అయిపోయి ఉన్నాయి పెయింటింగ్ చేయకుండా. సో ఈ సిరీస్ ఇది కమంత్రీసా విలేజ్లో వాళ్ళు నది దగ్గర, వాళ్ళ జీవనం అంతా నది దగ్గర ఉంటుంది. అక్కడ స్నానం, బోటింగ్, ఫిషింగ్ చేయడము, ఇంకా అన్ని పనులు వెనకాల ఎలిఫెంట్స్ చూడండి. ఇవంతా నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ట్రావెల్లో చూసిన ఇన్సిడెంట్స్, ఆ వైల్డ్ లైఫ్ అవన్నీ కంబైన్ చేస్తూ ఈ పెయింటింగ్ చేశాను. ఇందులో కూడా నేను పెయింటింగ్ టచ్ ఇచ్చాను అనమాట. ఇంద్రాలో ఉన్న అరకు ట్రైబ్స్ వైజాగ్ దగ్గర, అక్కడికి వెళ్ళి 2023లో వాళ్ళతో వర్క్ చేసి ఈ సిరీస్ చేశాను. ఇది కూడా అరకు వ్యాలీలో హౌస్. ఇది చాలా స్పాంటేనియస్ వర్క్స్ ఇవన్నీ. ఈ డే ఇదే ఫార్మర్స్ లైఫ్ అని చెప్పి కోవిడ్ తర్వాత పొలాలకు వెళ్ళి, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఉన్న పొలాలకు వెళ్ళి వాళ్ళతో వర్క్ చేసి ఈ సిరీస్ చేశాను. ఇది లినెన్ క్లాత్ మీద ప్రింట్, లుంగి క్లాత్ మీద అటాచ్ చేశాను స్క్రోల్స్ లాగా. ఎందుకంటే నేను ఫార్మర్స్ వర్క్ చేసేటప్పుడు ఫార్మర్ వర్క్ లుంగి ఫ్యాబ్రిక్ ని ఎక్కువ యూజ్ చేశాను నేను. ఇక్కడ కూడా అవే వర్క్స్. ఈ ఇన్స్టలేషన్ నేను డిగ్రీలో ఫార్మర్స్ కాన్సెప్ట్ మీద వర్క్ చేసేటప్పుడు ఈ ఇన్స్టలేషన్ చేశాను. అట్లాగే నేను పంచకన్యా సిరీస్, కుంతి, సీత, అహల్య, తార, ఇంకా ద్రౌపది. ఇందులో కొంచెం మోడర్న్ ఎలిమెంట్స్ అవి పెట్టి ఇవి ఫోటోగ్రాఫ్ చేశాను. ఇవన్నీ 2019లో చేసిన వర్క్స్ ఇవి. ఇక్కడ రియల్ హీరోస్, ఇది కూడా 2019లో హైదరాబాద్లో గ్యాలరీ 8లో ఎగ్జిబిట్ చేశాను. అట్లాగే ఇవి స్త్రీ సృష్టి శక్తి సిరీస్, స్త్రీ సృష్టి శక్తి సిరీస్ ఇవి. మనము పురాణాల్లో, ఇతిహాసాల్లో స్త్రీలని చాలా గౌరవిస్తాము, దేవతల కింద కొలుస్తాము. కానీ సంఘంలో స్త్రీలపై జరిగే అత్యాచారాలకి నేను మూవ్ అయ్యి స్పందన పొంది, అంటే స్త్రీల మీద ఎందుకు ఇప్పుడు ఇంత అత్యాచారాలు జరుగుతున్నాయి, అగౌరవంగా చూస్తున్నారు, మనదేశము గౌరవించాము. ఇప్పటికీ మనం ప్రతిరోజు లక్ష్మి, సరస్వతి అన్నీ మనం కొలుస్తాం కదా, స్త్రీలను లక్ష్మీదేవి అని, సరస్వతిదేవి. కానీ బయట ప్రపంచంలో ఎందుకు మనము స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాము? ఇక్కడ చూడండి, సత్యభామ శ్రీకృష్ణునికి యుద్ధంలో సహాయపడి నరకాసురుని వరించింది. అట్లాగే మీరా యొక్క ప్రేమ, భరతమాత, రవీంద్రనాథ్ ఠాగూర్ భరతమాత. భరతమాత అంటాం మనము, మాతృదేవ అంటే మనము భూమి దేవతగా చూస్తాము భరతమాత. అలాగే మదర్ తెరిసా యొక్క సేవలు, స్త్రీగా తను ఒక మదర్గా ఎంత సేవలు చేశారు ఆవిడ ప్రపంచంలో అందరికీ. ఎవరితో సంబంధం లేని వాళ్ళకి కూడా ఆవిడ చాలా సేవలు చేశారు. అందుకని ఇవన్నీ తలుచుకుంటూ నేను 2019లో 20లో ఈ వర్క్స్ చేశాను.